ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ప్రెజర్ ని, స్ట్రెస్ ని, వర్క్ ని, లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో. ఓకేనా, స్ట్రెస్ అనేది ఎప్పుడు వర్క్ వల్ల రాదు, గుర్తుపెట్టుకోండి. వర్క్ చేపించే వాళ్ళ వల్లే ఉంటది. వీకెండ్ వర్క్ చేయాలంటే అబ్బా నిజంగా హాస్టల్ ఫుడ్స్ ఇలానే ఉంటాయేమో అని ఎగ్ సోయా చేద్దామని అనుకుంటున్నా. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో గ్యాప్ వచ్చింది, చాలా వీడియోస్ ఈ మధ్య రావడం లేదు. కొద్దిగా వర్క్ ప్రెజర్, వర్క్ హెవీగా ఉంది. లేట్ నైట్స్ కుదరడం లేదు ఎడిటింగ్ చేసేదానికి. అసలు వీడియో చేసే టైం కుదరట్లేదు. సో దానివల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. అండ్ ఈ వర్క్ లో ఎక్కువ టైం దాని మీదే స్పెండ్ చేసేదానా ఏం చేయాలో కూడా అంటే ఐడియాస్ కూడా మైండ్ లోకి రావట్లేదు. ఎనీవే ఈ రోజు అయితే ఒక నార్మల్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు ఆఫీస్ కి అయితే వెళ్ళలేదు, చక్కగా రూమ్ లో కూర్చొని కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను. ఈ రోజు కూడా ఉంది. అండ్ యాక్చువల్ గా ఈ రోజు వీకెండ్, బట్ రేపు కూడా వర్క్ చేయాలి అన్నారు. మరి చూడాలి ఎలా అవుతుంది ఏంటి అని. దాని గురించి నేను డిస్కషన్ అయింది, లేదు మేము చేయము అది ఇది అని. బట్ మళ్ళీ ఈ రోజు అయితే వేసుకుంటాడు అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయనకు కావాల్సిన అవుట్పుట్ రానప్పుడు ఏదో ఒక దాని మీద, ఏదో ఒక పాయింట్ మీద ఖచ్చితంగా వేసుకుంటారని తెలుసు కదా. సో షుడ్ ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఈ వాటం చూసి ఏమనుకోకండి, జస్ట్ ఇప్పుడే జిమ్ కు పోయొచ్చా, అందుకే ఇట్లున్నా షార్ట్ వేసుకొని. ఈరోజు లెగ్ వర్కౌట్ చేసిన. లెగ్ వర్కౌట్ ఇంకా బాగా చేయాలి. ఫార్మేషన్ కరెక్ట్ గా రావట్లేదు. చేస్తున్నా గానీ అవుట్పుట్ రావట్లేదు. ఈ మజిల్ గ్రో అనేది అవ్వట్లేదు. మెయిన్ గా స్లీప్ వల్ల. స్లీప్ సైకిల్ లేదు. స్లీప్ సరిగ్గా 8 hours కానీ కనీసం 7 hours కూడా పనుకోవట్లేదు. దాని వల్ల మజిల్ గ్రోత్ అనేది అయిపోతుంది. చూద్దాం అది ఎలా ప్లాన్ చేసుకోవాలంటే. కొద్దిగా లేట్ నైట్ అయిపోతుంది పనుకునేదానికి. మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ 5:30కే లేచి వెళ్ళిపోతాను జిమ్ కి. దానివల్ల టైం సెట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిపోదాం. టైం 9:40 అవుతుంది. లాగిన్ అయిపోయి ఫస్ట్ కొన్ని బేసిక్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలి ఈ రోజు. మళ్ళీ రేపు సండే సాటర్డే అయితే దొరకదు వాషింగ్ మిషన్. విల్ సీ ఫస్ట్ దిస్ సెటప్. అన్ని టేబుల్ నిండా గలీజ్ గానే ఉంది. ఏందో మొత్తం ఈ మధ్య కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా ప్రతి దాని మీద. పెద్ద టార్చర్ అయిపోతుంది. ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల చెప్పండి లింక్స్, మీరు మీ ప్రొడక్టివిటీ ఎలా ఇంక్రీజ్ చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నార్మల్ గా ఇదంతా ఈ ప్రెజర్ ని, స్ట్రెస్ ని, వర్క్ ని, లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. పొద్దున్నే జిమ్ వచ్చి గుడ్లు తీసుకున్నా. సో మధ్యాహ్నము లంచ్ లేకి ఎగ్ సోయా చేద్దామని అనుకుంటున్నా. చూడాలి ఎలా వస్తుందో ఏంటో. చూడలేదు, నేను ఫస్ట్ టైం ట్రై చేయాలి. యాక్చువల్ గా సోయా జస్ట్ అట్లా ఫ్రై చేసుకొని తిందాం అనుకున్నా. బట్ గుడ్లు ఉన్నాయి కదా, అది కూడా ట్రై చేద్దామని. చేసేటప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ అయితే లాగిన్ అయిపోదాం. ఈ వీక్లో లాస్ట్ వీక్ అంత ప్రొడక్టివిటీ లేదు. యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. వీకెండ్లో అన్నా చేద్దాం అనుకుంటే వీకెండ్ సపోర్ట్. మళ్ళీ ప్రాజెక్ట్ ఏమంత టఫ్ అనిపిదు అసలుకి, కానీ ప్రాజెక్ట్ చేపించే వాళ్ళ వల్ల ప్రాజెక్ట్ టఫ్ అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా ఎప్పటికైనా స్ట్రెస్ అనేది వర్క్ వల్ల ఎప్పటికీ ఉండదు, వర్క్ చేపించే వాళ్ళ వల్లే ఉంటుంది. మీకు అలాగుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎనీవే ఫ్రెష్ అవ్వాలి. ఫస్ట్ జిమ్ కు పోయి వచ్చినాక స్నానం కూడా చేయలేదు. వన్స్ ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కంప్లీట్ చేసుకొని విల్ హ్యావ్ ఇట్. నిజంగా మా విండోలోంటి వ్యూ సూపర్ ఉంటుంది తెలుసు. అంటే పొద్దున్నే ఇట్లా ఓపెన్ చేసి చూడగానే టెంపుల్, శివుని టెంపుల్ నేను వెళ్తూ ఉంటా కదా, సరిగ్గా కనిపించట్లేదు. లెట్ మీ షో. ఇప్పుడు అక్కడ వైట్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, గోపురం కనిపిస్తుందా లేదా జూమ్ చేస్తా. యా, ఇట్లా కిటికీ ఓపెన్ చేయగానే మంచి వ్యూ ఉంటుంది. అదిరిపోయింది కదా లైటింగ్, విండో లైటింగ్ వల్ల మెరిసిపోతున్నా. ఎంతైనా హీరో అనుకోండి. నా లింక్స్ జస్ట్ ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. అప్పుడెప్పుడో స్టార్ట్ అయింది. 11:50కి ఎంతకో 12:37 అవుతుంది టైం. మనం ఇప్పుడు ఇంకా ఫుడ్ చేసుకోవాలనుకున్నాం కదా, అదే ఎగ్ సోయా ట్రై చేద్దాం అనుకున్నా. దాన్ని అయితే ఇప్పుడు చేయాలి. ఎంతసేపు పడుతుందో చూద్దాం. మనకి ఎక్కువ వద్దు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాగా, కొన్ని వేసుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువ అయిందనుకో బ్లాస్ట్ అయిపోతాం. బాయిల్ అయిపోయినాయి ఐటమ్స్ అన్నీ. కట్ చేస్తున్నా. కట్ చేసిన తర్వాత ఇల్గో. సోయాలో ప్రోటీన్ బాగుంటుంది. చికెన్కు మనం కాస్ట్ పెట్టాలన్నప్పుడు సోయా ప్రోటీన్లో యాడ్ చేసుకోవచ్చు. సెట్ నిజంగా. ఎందుకంటే మనం అంత అఫోర్డ్ చేయలేనప్పుడు ఇది సింపుల్గా అయిపోతుంది అందుకు. సో డన్, అన్నీ అయిపోయినాయి. ఐటమ్స్ కావాల్సిన అన్ని రెడీ అయిపోయినాయి. విల్ గో. డల్లింగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. డల్లింగ్ చూసేకి మాత్రం హైలైట్గా వచ్చింది అసలుకు. సోయా ఎగ్ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేశాను. గుడ్, సూపర్. ఇక పోయి మనం పైకి వెళ్ళి తిన్నాము. డల్లింగ్స్ రెడీ అయిపోయింది. సో వీ గాట్ అవర్ సోయా ఎగ్ కర్రీ. చూసేకి సూపర్ ఉంది. ఇంకా కానిద్దాం, తిన్న తర్వాత కలుద్దాం. పోయి తినేటప్పుడు మంచిగా ఏదైనా మూవీ పెట్టుకొని
ప్రశాంతంగా సెట్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మంచిగా సినిమా లాస్ట్లో ఎండింగ్లో ఉంది, క్లైమాక్స్లో చూడాలని ఉంది సినిమా. ఈ సోయా ఎగ్ కర్రీ ప్లస్ పప్పు, ఈరోజు ప్రోటీన్ నిండా ప్రోటీన్ ఉంది. ఒక నిమిషం సినిమా పెట్టుకొని సెట్ చేద్దాం. సూపర్. బాబా హలో 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 గుడ్ ఈవినింగ్ అందరికి. మంచిగా తిన్న తర్వాత సోయా చంక్స్ ఒక 40 minutes స్లీప్ వేసా. 40 కాదు 30 minutes స్లీప్ వేసిన తర్వాత మీటింగ్ ఉండే, ఐ మీన్ 1-on-1 మేనేజర్తో. అది అయిపోయింది. ఎనీవే బ్యాడ్ లక్, రేపు కూడా వర్క్ చేయాలి. వీకెండ్ వర్క్ చేయాలంటే అబ్బా ఈ వీకెండ్ చేస్తావా నెక్స్ట్ వీకెండ్ చేస్తావా అని అడిగినాడు. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వరకు వెయిట్ చేయడం ఎందుకు లేని మూసుకొని ఈ వీకెండే కంప్లీట్ చేసిన. సర్లే ఏ రేపే చేద్దాం, ఏ చేద్దాం అని ఓ టీ అన్న తాగేద్దాం. ఫ్రెష్ అయిపోయి చాలా అంటే చాలా పెండింగ్ వర్క్ ఉంది, చూపిస్తా ఉండండి. ఈ అమ్మాయి ఇవన్నీ యాడ్ నుంచి వచ్చినాయో మొత్తం అప్డేట్ అయ్యి ఏడ చూసినా నా పేరు మీదనే వేసినాడు. ఆ ఎల్లో కలర్లో ఉండేదంతా నా పేరు మీదకి ఎత్తున్నాడు. కావాలి ఇంకా ఇల్గో చాయ్ తాగుదాం. టీ డ్రగ్కి వెళ్ళి మన స్పాట్ కొత్తగా, ఐ మీన్ కొత్త ప్లేస్లో తాగుతున్నా. లింక్స్ అయిపోయింది. ఇంకా నాకు ఓపిక లేదు, నిద్ర వస్తుంది, నీరసంగా ఉంది. పనుకుందాం, కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం. ఎందుకంటే నైట్ సినిమాకు పోతున్నా. అదే విష్ణు విన్యాసం. హాస్టల్లో ఫ్రైడ్ రైస్ పెట్టింటారు, అది తినేస్తే హెల్గో. మొత్తం నీరసంగా ఉంది, నిజంగా చాలా అంటే చాలా నీరసంగా ఉంది. అందరూ హాస్టల్ ఫుడ్ బాగుండదు, హాస్టల్ ఫుడ్ బాగుండదు అని చాలా రీల్స్ చేస్తూ ఉంటే, ఎందుకు బాగుండదు కావాలని చెప్తారా లేదంటే వాళ్ళకి నచ్చక హాస్టల్ ఫుడ్ మీద ఒక పేరు అలా పడిపోయి బాగుండదా అనిపించింది. మా హాస్టల్లో బాగానే ఉంటుండే ఎప్పటి వరకు, మొన్నటి వరకు. యాక్చువల్ గా మా చెఫ్ ఊరికి వెళ్ళినాడంట. సో ఓనర్స్ వేరే ముస్లాం ఒక ఫ్యామిలీని తీసుకొని వచ్చిండు కొన్ని రోజులకి. అవ్వ గుండెలు మండేలా కారం చూడండి ఎంత చాందో, అసలు అది సరిగ్గా కలిసలేదు. నిజంగానే అనిపించింది, నిజంగా హాస్టల్ ఫుడ్స్ ఇలానే ఉంటాయేమో అని. ఫస్ట్ టైం కొద్దిగా భయం అయింది. ఒక 2 days నుంచి ఎంత కారం వచ్చిందంటే అంత కారం. నేను మామూలుగానే కారం తింటా, కానీ నేనే తినలేకపోతే గుండెలు అది చూడండి ఎర్రగా కారం స్మెల్ పోలేదు ఇంకా. ఎనీవే హాస్టల్ ఫుడ్ నిజమే అనుకుంటా చెప్పడం. సో సినిమాకి అయితే స్టార్ట్ అయిపోతున్నా. టైం వచ్చేసి 10 అవుతుంది. ఐ మీన్ టైం వచ్చేసి 9:30 అవుతుంది అనుకుంటా. జస్ట్ ఇప్పుడే వర్క్ కంప్లీట్ చేసుకున్నా, లాగౌట్ అయ్యి ఇక సినిమాకి వెళ్ళాలి కొద్దిగా రిలీఫ్ కోసం. మామూలుగా ప్రతి వీకెండ్ రేపు మార్నింగ్ హ్యాపీగా పడుకోవచ్చు, అది ఇద్దని ఆనందంతో ఉండేవాళ్ళం. బట్ ఈ వీకెండ్ ఆ ఛాన్స్ లేదు. రేపు కూడా వర్క్ చేయాలి కాబట్టి మూడు కూడా రావట్లేదు. సాయంత్రం అయితే వర్క్ చేసేదానికి, రేపు కూడా వర్క్ చేయాలి అనే ఆనందంలో, రేపు కూడా వర్క్ చేయాలి అనే బాధలో. ఎనీవే సీ యూ. వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉందో చెప్తారు. ఉంటా. బై 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 బై. 3 hours later. అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇప్పుడే రూమ్కి వచ్చేసాం. విష్ణు విన్యాసం. సో ఈ రోజు కూడా హీరో హీరోయిన్ థియేటర్కి అయితే వచ్చారు. లాస్ట్ 2 weeks 2 సినిమాలు విమల్ థియేటర్కి వెళ్తే కపుల్ ఫ్రెండ్లీ వెళ్ళా, తర్వాత ఈ సినిమాకి వెళ్ళా. 2 దాంట్లో హీరో హీరోయిన్ అయితే వచ్చారు. 2 సార్లు పోయింటే 2 సార్లు హీరో హీరోయిన్ అయితే చూసేసా. ఎనీవే సినిమా అయితే ఫస్ట్ హాఫ్ కామెడీ అదిరిపోయింది, అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి లైట్గా కామెడీ తగ్గిపోయింది. కొద్దిగా స్టోరీ పరంగా వెళ్ళేసరికి కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. ఎనీవే చూడొచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు ఒకసారి చూసే సినిమా. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. లింక్స్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపిక అస్సలు లేదు, ఇక పడుకుంటా. గుడ్ నైట్ బోయ్.